హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. నాకు ఈ వార్త చేస్తుంటే ఇదేమి రాజ్యం రాచి ఎన్టీ రామారావు గారు స్థాపించిన రామరాజ్యం లాంటి తెలుగుదేశం పార్టీ ఎక్కడ, ఇప్పుడు కామాంధులతో డ్రగ్గిస్టులతో నిండిపోయిన ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎక్కడ అంటూ నాకే డౌట్ వస్తుంది. కాబట్టి ఇందుట్లో కొన్ని నిజాలు మీకు చాలా క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి ఈ వీడియోని చూడండి. రాష్ట్రంలో యథేచ్ఛగా మహిళలపైన దారుణాలు, మానభంగాలు, హత్యలు, అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా ఇప్పటివరకు ఒక్కరిని కూడా శిక్షించిన దాఖలాలు, ఒక్కరిని కూడా ప్రశ్నించిన దాఖలాలు అటు హోమ్ మినిస్టర్ గారు కానీ, ఇటు ఆహ్, వాస్తవాలు కానీ ఏమీ లేవు. హోమ్ మినిస్టర్ గారు అడగలేదు, చంద్రబాబు నాయుడు గారు అడగలేదు. పవన్ కళ్యాణ్ గారైతే సుగాలి ప్రీతి అనే ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకునే అధికారం వచ్చి కనీసం ప్రశ్నించడం చేత కానీ శుద్ధ బడుద్దాయిలాగా ఆయన ఉన్నాడనేది వాస్తవం. రాష్ట్రంలో మహిళల పట్ల కొందరు జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు కామంతో కళ్ళు మూసుకుపోయి విశృంఖల శృంగారానికి, విచ్చలవిడి నగ్నత్వానికి ప్రతీకలుగా నిలిచిపోతూ ఉన్నారు. స్నానం చేస్తూ కూడా దారుణంగా వీడియో కాల్ చేసి మహిళల్ని లోబరుచుకున్నటువంటి అరవ శ్రీధర్ లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఈ పార్టీలో ఉన్నారు. అయితే మొట్టమొదటిగా రైల్వే కోడ్ మనకందరికీ తెలుసు. ఇతనే అరవ శ్రీధర్ అంటే. ఈయన వ్యవహారం ఎంత సంచలనం రేపిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక వీణ అనే ఒక మహిళని లోబరుచుకొని ఆ అమ్మాయిని కారులో వేసి 3 రోజులు రేప్ చేసి, తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాళ్ళ భర్తతో విడాకులు ఇప్పించి, ఆ తర్వాత ఆ అమ్మాయిని సంవత్సరంన్నర టైంలో 6 సార్లు అబార్షన్ చేయించి, తనకు పుట్టే పిల్లల్ని కూడా చంపేసి, ఇలా దారుణంగా ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తే వాడిపైన ఎటువంటి యాక్షన్ లేదు. కనీసం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలి. ఆరవ శ్రీధర్ అని పవన్ కళ్యాణ్ చెప్పి కూడా చివరికి అతన్ని అన్ని పార్టీ కార్యక్రమంలోకి అలౌ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడే అరవ శ్రీధర్‌కి సంబంధించినటువంటి మహిళ వీణ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. మీ ఇంట్లో ఎవరికైనా ఇలా జరిగితే నువ్వు ఇలాగే ఉంటావా పవన్ కళ్యాణ్? నీ సినిమాలు చూస్తూ నేను పెరిగాను. నువ్వంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ చెల్లెల్లాంటి ఓ మహిళకు తోడుగా ఉంటానని చెప్పావు. కానీ ఇప్పుడు నాకు ప్రాబ్లమ్ వచ్చిందని నిన్ను నమ్మి నేను బయటకొచ్చి ఒక మహిళ చెప్పకూడని విధంగా నాకు జరిగిన అన్యాయాన్ని క్లియర్‌గా చెప్తే, నువ్వు కనీసం పట్టించుకోకపోగా నీ పార్టీకి సంబంధించిన ఈ వ్యక్తిని పార్టీలోకి ఎలౌ చేస్తున్నావు నువ్వు. అంతేకాదు పార్టీలోకి ఎలౌ చేయటంతో కాకుండా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో ఏకంగా ఆయన రెడీగా ఉన్నాడు. ఇది ఇలాగే జరిగితే గనుక నేను నీ పార్టీ ముందుకొచ్చి పెట్రోల్ పోసుకొని నన్ను నేను సజీవ దహనం చేసుకుంటాను పవన్ కళ్యాణ్. నువ్వు న్యాయం చేస్తావా లేదా? నా వైపు తప్పుంటే నా వైపు తప్పుందని చెప్పించు. వాడి వైపు తప్పుంటే వాడి వైపు తప్పుందని చెప్పించు. అంతేగాని ఆడపిల్లని నన్ను ఇంత దారుణంగా దిగజార్చి నా నా జీవితాన్ని నాశనం చేస్తావా పవన్ కళ్యాణ్ అంటూ వార్నింగ్ ఇవ్వటం కూడా మనం చూసాం. అందరికీ నమస్కారం. ఒక విషయం గురించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తూ పదే పదే ఆ విషయం గురించి చర్చిస్తూ యాక్షన్ తీసుకోండి అనేసి నేను చెప్తుంటే, యాక్షన్ తీసుకోకపోగా నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నువ్వు ఏం చేయగలవో మేము చూస్తాము అని వెటకారంగా వ్యంగ్యంగా బిహేవ్ చేస్తుంటే ఇంకెందుకు పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? అవన్నీ అవసరం లేదు కదా. నేను అరవ శ్రీధర్ గురించి మాట్లాడుతున్నాను. మొన్న పార్టీ కండువా వేసుకున్నాడు. నిన్న పార్టీ కార్యాలయానికే వెళ్ళి మీటింగ్ పెట్టుకున్నాడు. కానీ రిపోర్టర్స్ని ఎవరిని ఫొటోస్ తీయొద్దు, ఇది అంతర్గత మీటింగ్ అనేసి అన్నాడంట. ఎలా అంతర్గత మీటింగ్ అవుతుంది? నీకు అసలు పార్టీ కార్యక్రమాలకే అలో లేనప్పుడు నువ్వు పార్టీ కార్యాలయానికి ఎలా వెళ్తావు? నువ్వు నా మీద నెగ్గాలని చూడు, కానీ ఎప్పుడు ఒక క్లీన్ చిట్ తీసుకో, నన్ను రాంగ్ అని ప్రూవ్ చేయి. ఇప్పుడు అందరూ అడగచ్చు, పార్టీకి సంబంధం లేదనేసి అంటున్నావు, మళ్ళీ పార్టీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అనేసి. పార్టీకి సంబంధం లేనప్పుడు ఒక అమ్మాయి విషయంలో అన్యాయం చేసిన ఒక నార్మల్ వ్యక్తిగా శ్రీధర్ని అరెస్ట్ చేయగలరా? కనీసం రిమాండ్లోకి ఉంచగలరా? ఆ ధైర్యం ఉందా? ఎవ్వరికీ లేదు. ఎందుకు లేదు? అతను ఎమ్మెల్యే పవర్ వాడుతున్నాడు కాబట్టి. అతను ఎమ్మెల్యే పవర్ వాడే బయట తిరగగలుగుతున్నాడు కాబట్టి. అందుకే నేను పార్టీని ఇన్వాల్వ్ చేస్తున్నాను. ఎందుకు వచ్చింది ఎమ్మెల్యే పదవి? పార్టీ ఉంది కాబట్టి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు
ఒక కమిటీ వేసినప్పుడు ఆ కమిటీ నీకు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వకపోతే నువ్వు ఎలా బయట తిరుగుతావు? కమిటీ ఒక రిపోర్ట్ ఇవ్వాలి కదా. నువ్వు మంచోడు అనేసి ఈ రిపోర్ట్ ఇవ్వమని చెప్పు. ప్రూఫ్స్తో నువ్వు మంచోడు అనేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పు. వీణ రాంగ్ అని చెప్పేసి ప్రూఫ్స్తో రిపోర్ట్ ఇవ్వమని చెప్పు. అప్పుడు నువ్వు తిరుగు పార్టీ కార్యక్రమాలకి. ఇదంతా వదిలేసి ఫొటోస్ అప్లోడ్ చేయొద్దంట, కానీ నువ్వు మాత్రం పార్టీ కార్యాలయానికి వెళ్ళిపోతావంట. ఇది అంతా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా? పవన్ కళ్యాణ్ గారు ఒక నివేదిక అయితే ప్రకటించారు కదా. దెన్ ప్రూవ్ మీ రాంగ్. వీణ రాంగ్, వీణ చెడ్డది, వీణ ట్రాప్ చేసింది, ఇది అనేసి రిపోర్ట్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. 2 months మీకేమన్నా ఆటలుగా ఉందా ఒక అమ్మాయి జీవితం అంటే? ఒక అమ్మాయి బయటకు వచ్చి నేను మైలు పడిపోయాను, నా కుటుంబం నాశనం అయిపోయింది ఒక ఎమ్మెల్యే వల్ల, న్యాయం చేయండి అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడుతుంటే కనీసం విచారణ లేదు, నా నుంచి విచారణ లేదు. అక్కడ శ్రీధర్ని విచారణ చేశారంట. విచారణ చేసి ఏం లాభం? విజయవాడ నుంచి వచ్చి ఏం లాభం? కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండా అతన్ని బయట కార్యక్రమాల్లోకి ఇన్వాల్వ్ చేయాలి అనుకుంటే మీరు సమాజానికి కానీ ప్రజలకు కానీ ఏం తెలియజేస్తున్నట్టు? అంటే ఇలా ఎవరి విషయంలో అయినా సరే, అమ్మాయిల విషయంలో అయినా సరే, ఆడవాళ్ళ విషయంలో అయినా సరే, ఇలా చేసే ఒక ప్రజాప్రతినిధిని కానీ ఎవరినైనా కానీ మీరు సపోర్ట్ చేస్తున్నట్ట? మెల్లిగా ప్రజలకు అలవాటు చేస్తున్నట్ట? రేపు మీ కుటుంబాల్లో కూడా ఇలా జరిగితే ఏం చేస్తారు? మా పార్టీ అని చెప్పేసి ముడుచుకొని కూర్చుంటారా? నాకు తెలిసి ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఐ స్టిల్ బిలీవ్ ఇన్ పవన్ కళ్యాణ్ గారు. ఒక పార్టీ నివేదిక ఇవ్వకుండా ఎమ్మెల్యే అరవా శ్రీధర్ని పార్టీ ఆఫీస్లోకి అలో చేస్తున్నారు, పార్టీ కండువా వేసుకోవడానికి అలో చేస్తున్నారు, వాడు పబ్లిక్గా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నాడు, ప్రజల్లోకి వస్తున్నాడు అంటే దీన్ని మీరు ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి స్టేట్కి? ఇటువంటి వాళ్ళు అమ్మాయిలకు అన్యాయం చేసినా సరే, అమ్మాయిల్ని రేప్ చేసినా సరే, అమ్మాయిల్ని మోసం చేసినా సరే మీరు వదిలేస్తారు, అంతే కదా? యు ఎగ్జాక్ట్లీ మీన్. నేనే అడుగుతున్నాను, నన్ను రాంగ్ అని ప్రూవ్ చేసో, శ్రీధర్ని రైట్ అని ప్రూవ్ చేసో ఒక రిపోర్ట్ ఇచ్చి విత్ ప్రూఫ్స్ ఒక రిపోర్ట్ ఇచ్చి పార్టీ కార్యక్రమాల్లో అలో చేయండి. ఇదంతా మానేసి మీరు హోల్డ్ చేసి పెట్టి, ఒక విషయాన్ని హోల్డ్ చేసి పెట్టి మెల్లిమెల్లిగా ప్రజల్లో ఆ విషయాన్ని మర్చిపోయి చేసి అతన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకొస్తున్నారు అంటే మీరు ఒక అమ్మాయికి ఏం చేశారండి? మీరు ఒక అమ్మాయికి అందరూ కలిసి కంకణం కట్టుకొని ఒక అమ్మాయికి సక్సెస్ఫుల్గా అన్యాయం చేశారు. కాదు మా పార్టీ ఇలా కాదు, మా పార్టీకి నియమ నిబంధనలు ఉన్నాయి అంటే ప్రూవ్ ఇట్. మా పార్టీలో సామాన్యుడైన ఒకడే, ప్రజాప్రతినిధి అయినా ఒకడే, మినిస్టర్ అయినా ఒకడే అని మీరు చెప్తారు కదా సార్. అమ్మాయిలకు అన్యాయం చేసేది పవన్ కళ్యాణ్ అయినా సరే వదిలేది లేదు అనేసి మీరే కదా సార్ చెప్తారు. నేను ఇప్పుడు అన్యాయం జరిగింది అని చెప్పేసి నేను బయటకు వస్తున్నాను సార్, నా కుటుంబం నాశనం అయిపోయింది, నేను మైలు పడిపోయానని చెప్పేసి గత 3 నెలలుగా నేను చెప్తూనే ఉన్నాను సార్. మీరు తండ్రి స్థానంలోనో ఒక పెద్ద మనిషి స్థానంలోనో ఒక సహృదయంతో మీరు ఒక కమిటీ వేశారు, వెంటనే రియాక్ట్ అయ్యి కమిటీ కూడా వచ్చింది. ఇది పార్టీకి అతీతం అని చెప్పినా కూడా మీరు కమిటీ వేశారు అంటే ఐఎమ్ సో గ్లాడ్ మీరు నాకున్నారు అనేసి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? కమిటీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఎటువంటి రిపోర్ట్ లేదు. అక్కడే నేను సగం గెలిచేశాను సార్. మీరు నివేదిక ఇవ్వట్లేదు అంటేనే మీ సైడ్ తప్పు ఉంది కాబట్టే కదా నివేదిక ఇవ్వట్లేదు. అండ్ పార్టీ కార్యక్రమాల్లోకి మెల్లిమెల్లిగా అలవాటు చేద్దాం అనుకుంటున్నారు. ఇది మీరు నాకు సక్సెస్ఫుల్గా మోసం చేసినట్టే కదా సార్.
ఇలాంటి ఇలాంటి ఒక బిహేవియర్‌తో, ఇలాంటి ఒక పనులతో ఎలా సార్ ఎంకరేజ్ చేస్తారు ఎమ్మెల్యేస్‌ని? "నువ్వు ఎలా అయినా ఉండరా, నేను చూసుకుంటాను" అని అన్నట్టే కదా! ఆ! సార్, దీన్ని నేను చాలా ఖండిస్తున్నాను. ఇది ఇలాగే ఉంటుంది అంటే, మీరేదో చేస్తారు అనేసి నేను బయటికొచ్చినందుకు, ఇది ఇలాగే ఉంటుంది, మేము మా వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటాం అంటే, నేను కూడా మీ డిపార్ట్మెంటే. నాకు మీ సపోర్ట్ కోరుకుంటున్నాను. మీరు న్యాయాన్యాయాలు పరిశీలించి ఎవరు మోసం చేశారో, ఎవరు తప్పు చేశారో మీరు పరిశీలించి అప్పుడు శిక్ష వేయండి. అప్పుడు నాకు శిక్ష వేయండి నా తప్పుంటే. శ్రీధర్‌ని శిక్షించండి. అది మానేసి ఒక ఎమ్మెల్యే పవర్ ఉంది కదా అని చెప్పేసి మీరందరూ ఒక అమ్మాయికి అన్యాయం చేయడం ఏంటి సార్? చాలా తప్పు సార్ ఇది. ఇది ఇలాగే ఉంటుంది అంటే నాకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదు. అది కూడా నేను మీ పార్టీ ముందే జనసేన పార్టీ విజయవాడలో వచ్చి మీ పార్టీ కార్యాలయం ముందే నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసుకుంటాను. ఇంత బహిరంగంగా ఏ ఆడదైనా సరే బయటకొచ్చి నాకు నష్టం జరిగింది అనేసి చెప్పేది ఎందుకో తెలుసా? పాపులర్ అవుదామని కాదు. ఇలాంటి విషయాల్లో కాదు పాపులర్ అయ్యేది. ఏదైనా సాధిస్తే పాపులర్ అయితే దానికి ఫేమ్ ఉంటుంది. మీరేదో చేస్తారని చెప్పేసి సార్ నేను బయటకొచ్చాను. పాపులర్ అవుదామని కాదు. శ్రీధర్‌ని పాపులర్ చేద్దామని కాదు. శ్రీధర్‌ని నష్టపరుద్దామని కూడా కాదు. ఇలా ఉంది. ఇలా జరుగుతుంది. నా ప్రయత్నాలన్నీ తర్వాత నేను ఇలా బయటికి రావడం జరిగింది. అది కూడా ఎవరి వల్ల? మీ మీద నమ్మకం వల్ల. మీరు నాకు న్యాయం చేస్తారని చెప్పేసి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. మీలో ఎంత కోపం ఉంటుందో, మీలో ఎంత కసి ఉంటుందో, మీ ఫ్యాన్స్‌గా మాకు అంతే ఉంటుంది. అమ్మ, నాన్న, తమ్ముడు లాగా పవన్ కళ్యాణ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యామిలీ. మేము అలా అనుకునే వాళ్ళం సార్. మీరున్నారనేసే నేను బయటికి రావడం జరిగింది. లేదు, మీరందరూ కంకణం కట్టుకొని నాకు అన్యాయం చేయాలి అనుకుంటే నేను మీ పార్టీ కార్యాలయానికే వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్. ఇంకింతకంటే నాకు వేరే గత్యంతరం లేదు. చచ్చిన తర్వాత అయినా సరే వీణ గురించి ఆలోచిద్దామనేసి మీకేమన్నా అనిపిస్తుందేమో. అయితే ఇది నిన్న కాక మొన్న జరిగింది. సెప్టెంబర్ 24లో సత్యవేడు, మీకు అందరికీ తెలుసు. ఆయన పేరు ఆదిమూలం, కోనేటి ఆదిమూలం అనే వ్యక్తి ఒక మహిళను నగ్నంగా, ఆవిడ కూడా బయటకు వచ్చింది. ఆ వీడియోలు ఇంకా నా దగ్గర ఉన్నాయి. ఆయన నగ్నం శృంగారం చేసిన వీడియోస్ ఇంకా మన దగ్గర కుట్టలు కుట్టలుగా, టన్నులు టన్నులుగా సర్వర్స్‌లో పడున్నాయన్నమాట. అటువంటి వ్యక్తి ఏం మాట్లాడతాడండి ఆయన? ఏం మాట్లాడతాడు? ఏమి చేతకాక ప్రభుత్వం మూసుకొని కూర్చుంది. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ ఏ ఒక్కరు కూడా ఆ ఘటనని ఖండించకపోగా కనీసం దానిపైన చర్యలు కూడా తీసుకోలేదు. ఆమె కూడా లైంగికంగా వేధించినప్పుడు పోలీసులను ఆశ్రయించింది. అయినా కూడా పట్టించుకోలా. ఇది ఆదిమూలం. ఎవరు? సత్యవేడుకు సంబంధించిన వ్యక్తి. ఆ తర్వాత మనం కనుకుంటే గుంటూరు ఈస్ట్, ఈయన కూడా నజీర్ అహ్మద్ ట్రైన్‌లో పోతూ ఒక మహిళతో వాళ్ళ భర్త ఉండగానే ఈళ్ళు చెలరేగిపోయి ముంచుకు కాన్వర్జేషన్ స్టార్ట్ చేశారు. అఫ్‌కోర్స్ ఇందుట్లో ఆడవాళ్ళ తప్పు లేదా అంటే నేను లేదు అంటలేదు. కాకపోతే డబ్బున్న వాడికి ఇలా లొంగిపోతూ ఆడవాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్‌ని దిగజార్చుకుంటూ ఉన్నారు. డబ్బు, పలుకుబడి చూస్తే భర్తల్ని కూడా మోసం చేసి ఎవరితో పడితే వాళ్ళతో తిరగడం కూడా తప్పే అన్న విషయం నేను క్లియర్‌గా చెప్తున్నా. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. అందుట్లో ఎంతోమందికి రోల్ మోడల్‌గా ఉండవలసిన నాయకుడినని చెప్పుకునే రాజకీయ నాయకులు ఇటువంటి కక్కుర్తి పనులకు దిగజారినప్పుడే కక్కుర్తిలో దూర్చి మరి కొట్టాలనిపిస్తా ఉంటది. అయితే మన గుంటూరు ఎమ్మెల్యే నషీర్ అహ్మద్ కూడా మహిళలతో అసభ్యకంగా వీడియోలు చేస్తూ దొరికిపోయాడు. దానిపైన ఏమైనా చర్యలున్నాయా? లేనే లేవు. గతంలో టీడీపీ కార్పొరేటర్‌గా పనిచేసిన ఒక మహిళతోటి జనక్ జనక్ పాయల్‌బాజీ రాత్రంతా దరువే దరువు అంటూ వాళ్ళ రాసలీలలు అన్నీ అలా జరుపుకుంటూ వెళ్ళింది. అదే శ్రీకాకుళం ఎమ్మెల్యే రవికుమార్ వేధింపులకు గురి చేశాడు. ఎవరిని? ఒక కాలేజ్ ప్రిన్సిపల్‌ని డైరెక్ట్‌గా అన్నాడు. "వస్తావా? వచ్చి పడుకుంటావా లేదా? ఇది నువ్వెంత? నీ ఉద్యోగం ఎంత? నేను పడుకోమంటే పడుకోవా?" అని సార్ కూడా, రవికుమార్ గారు కూడా
ఒక కాలేజ్ ప్రిన్సిపల్‌ని, కేజీబీవీ కాలేజ్ ప్రిన్సిపల్‌ని అర్ధరాత్రి మాట్లాడి పక్కలోకి రమ్మని పిలిచిన ఘటన కూడా మనం ఈ 22 నెలల టీడీపీ హయాంలోనే చూసాం. ఆ తర్వాత మహిళా మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ ఆయన కూడా లైంగిక వేధింపులు పాల్పడ్డారు. మంత్రి కుమారుడితో కూడా ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్టుగా ఆరోపించాయి. మంత్రి కుమారుడు, ఆ పిఏ ఇద్దరు కలిసి ఇటువంటి దారుణాలకు పాల్పడ్డారన్నమాట. రాప్తాడ్ నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో ఒక బాలిక పాపం 14 ఏళ్ల బాలికని టీడీపీ నాయకులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ వీడియోలు చూపించి బెదిరించి వాడుకొని చివరికి ఆ 14 ఏళ్ల బాలిక పైన దారుణంగా అఘాయిత్యం దగ్గర దగ్గర 14 మంది టీడీపీ వాళ్ళున్నారు ఇందులో కార్యకర్తలు. నెలల పాటు ఆ అమ్మాయిని చెరిచి గర్భం దాల్చిన దారుణ ఘట మనకి 2025లో చూసాం. ఇది జూన్‌లో బయటపడింది. కానీ ఇప్పటివరకు వాళ్ళపైన ఏమైనా చర్యలున్నాయా? లేనే లేవు. ఇలా రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉన్న ప్రతి చోట ఇటువంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. 19 నెలల కాలంలో టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు, ఆ పార్టీ జనసేన నేతలైతే ఏంటి, మహిళలపై లైంగిక వేధింపులు గురి కాని వాళ్ళు ఎవ్వరూ లేరు. వారి కనుసన్నల్లో ఎవరు దొరికినా కూడా వారిని లైంగికంగా వాడుకోవడానికే ట్రై చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు కూటమిలో కామాంధులు బయటపడుతూ ఉంటే, నిన్న నాగిని డాన్స్ కూడా మనం చూసాం. శ్రీరామ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆయన చైర్మన్‌గా ఉండి కూడా, ఒకలేమో ముత్యాలమ్మ తల్లి గుడికి ధర్మకర్తగా ఉండి కూడా, వాళ్ళు కూడా ఒక మహిళను పెట్టుకొని రగులుతుంది మొగలి పద అంటూ డొల్లి ఆ అమ్మాయిని పిసికి ఒకడేమో బట్టలు లేకుండా ఆ అమ్మాయిని రసమిస కసబస చేయించారు. ఇలా అనేకం జరుగుతూ ఉన్నాయి. కానీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? వీళ్ళలో ఒకరికైనా శిక్ష వేస్తుందా? ఒకరి గురించైనా మాట్లాడుతుందా? ఒకరికైనా బాధ్యతాయుతమైన పదవిలో నుంచి తొలగించిందా? ఇంతమంది ఆడపిల్లలు నాకు అన్యాయం జరిగిందని బయటకొస్తే, మేము ఆడోళ్ళకి తోడుగా ఉంటామని ఏ మొహం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు బయటకొచ్చి మాట్లాడుతున్నారు? ఏ మొహం పెట్టుకొని అనిత గారు నేను హోమ్ మినిస్టర్‌ని పీకుతానని బయటకొస్తూ ఉన్నారు. ఎంతగా ఆలోచిస్తే లోకేష్ గారు నో డ్రగ్స్ బ్రో అనటంతో పాటు ఇలా మహిళల పైన దాడులు జరుగుతూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు? అనే ప్రశ్న ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడి గుండెల్లో కదులుతుంది. ఇవి ఇప్పుడు చిన్నవిగానే ఉండొచ్చు. కానీ రేపన్న రోజున ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్క మహిళ మాట కూటమి గుండెల్లో తూటాల్లా దిగి అధికారాన్ని దూరం చేయటంలో దోహదపడతాయి. ఇది తెలియనప్పుడు మీరు ఇటువంటి పిచ్చి పనులే చేస్తారు. వాటి వల్ల ఎవ్వడికి ఉపయోగం లేదు. దయచేసి మహిళలకు రక్షణ కల్పించండి. ఆడపిల్లలకు రక్షణ కల్పించండి. ఇప్పటి వరకు దరిద్రాలు చేసిన ప్రతి ఒక్కరిని పార్టీ నుంచి, పదవి నుంచి తీసి పక్కన నూకండి. అప్పుడు గాని ప్రజలు శాంతించరు. లేదంటే కామంతో కటకటలాడుతున్న టీడీపీ పార్టీ, డ్రగ్స్ దందాలో టీడీపీ పార్టీ, ఇది టీడీపీ అంటే తెలుగుదేశం డ్రగ్స్ పార్టీ అని బ్యాడ్ నేమ్ మీరే మూట కట్టుకోవాల్సి వస్తుంది. అర్థమైంది గదా! సో, ఓవరాల్‌గా ఈ ఘటనలో ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్‌లో ఇటువంటి దారుణాలు జరగలేదు. ఒకవేళ జరిగినా వాటికి పూర్తి స్థాయిలో ఆయన సమాధానం చెప్పాడు. మహిళల్ని ఎక్కడా కూడా ఆయన వదిలిపెట్టలేదు. కానీ కూటమి వచ్చిన తర్వాత ఎందుకు ఇటువంటి దారుణాల్ని ప్రోత్సహిస్తుంది? ఇటు లంబడి కొడుకుల్ని ఎందుకు వెనక నుండి ప్రోత్సహిస్తుందనేది నాకైతే అర్థం కావట్లేదు. చంద్రబాబు లాంటి విషనరీ కూడా చివరికి చిన్న చోట మోట నిన్నగాక మొన్నొచ్చిన అరవ శ్రీధరు, నిన్నగాక మొన్నొచ్చినటువంటి సో కాల్డ్ నాయకులు ఎవడో పుట్ట మహేష్ లాంటి వాళ్ళకి భయపడుతుందంటే నాకు అదే ఆశ్చర్యమేస్తుంది. ఎందుకిలా? దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ప్రజలు ప్రతి ఒక్కరు సమయం దొరికినప్పుడు ఓటనే అస్త్రంతో వీళ్ళని తరిమి కొట్టి జీవితంలో రాజకీయాల జోలికి రాకుండా చూసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.